మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిఏ. ఫ్రెండ్స్, వడ్డీని కనుక్కునేటప్పుడు చాలామంది తప్పులు చేస్తుంటారు. సో అలా కాకుండా మన మొబైల్లోనే ఒక్క నిమిషం లోపే చాలా సులువుగా ఖచ్చితంగా ఈ వడ్డీని ఏ విధంగా లెక్కించాలనో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొబైల్ స్క్రీన్ పైన చూడొచ్చు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మీరు టచ్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇక్కడ మంత్లీ ఇంట్రెస్ట్ అని ఉంది కదా. సో దీనిపైన మీరు టచ్ చేయండి. ఎందుకంటే మనం సాధారణంగా నెలకు వడ్డీ లాగానే ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తుంటాము. సో ఇక్కడ మంత్ వైజ్ ఉంది. సో ఇక్కడ మీరు డేట్ తీసుకోండి. మనకి ఎందుకంటే ఇచ్చిన డేటు తర్వాత తీసుకున్న డేట్ అనేది మనకు ఐడియా ఉంటుంది. సో దీనికోసం మనకి ఇక్కడ మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు లేదా ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ 25,000 ఎంట్రీ చేస్తున్నాను. సో నెలకు ఎంత వడ్డీ రేట్ అనేది మీరు నిర్ణయించుకున్నారనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నెలకు 2% వడ్డీ అయితే 2 ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది 2% అంటే 100కు ₹2 అన్నట్లు. సో 100కు ₹2 అయితే 25,000కి ఎంత అవుతుంది అనేది మనం లెక్కిస్తాము. సో ఇక్కడ మీరు సెలెక్ట్ డేట్ ఉంది కదా. సో ఏ డేట్ రోజు మీరు తీసుకున్నారు ఈ డబ్బుని లేదా మీరు ఇచ్చారు, ఒకవేళ ఇచ్చిన వాళ్ళైతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2018. సో ఇక్కడ మీరు మంత్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓకే ఉంది కదా. సో దీనిపైన టచ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ డేట్ అడుగుతుంది. సో ఎండ్ డేట్ అనేది సాధారణంగా ఏ రోజు అయితే మనము ఈ యాప్ను యూజ్ చేస్తామో ఆ రోజు డేట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఇంతకు ముందులాగా. సో ఇప్పుడు ఇక్కడ ఓకే ఉంది కదా. సో ఓకే పైన మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇక్కడ మనకు పీరియడ్ అనేది చూపిస్తుంది చూడండి, ఇక్కడ 27 నెలల 3 రోజులు అని చెప్పేసి. సో ఈ 27 నెలల 3 రోజులకు ఈ 25,000కు 2% వడ్డీ చెప్పున మొత్తం ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలంటే ఈ క్యాలిక్యులేట్ అనే దానిపైన మనము టచ్ చేయాలి. సో టచ్ చేసి ఇక్కడ మీరు చూడవచ్చు ఇంట్రెస్ట్ అనేది 13,550 రూపాయలు ఇంట్రెస్ట్ కావడం జరిగింది. సో మొత్తం అంటే ఈ 25,000 ఈ ఇంట్రెస్ట్ మొత్తం కలిపితే మనకు టోటల్ అమౌంట్ అవుతుంది. అంటే చెల్లించాల్సినటువంటి అమౌంట్ లేదా ఒకవేళ మీరు అప్పిస్తే తీసుకోవాల్సినటువంటి అమౌంట్ ఇక్కడ మనం చూడవచ్చు 38,550 రూపాయలు అనేది మనకు చూపిస్తుంది. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి లేట్ అవుతుంది. జస్ట్ మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఎంత వడ్డీకి తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, లేదంటే మీరు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళైతే ఎంత డబ్బులు అప్పిస్తున్నారు, ఎంత డబ్బులు అంటే ఎంత వడ్డీకి మీరు ఇస్తున్నారు, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు తీసుకుంటున్నారు. సో ఇవి మీరు సెలెక్ట్ చేసుకొని క్యాల్కులేట్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు వెంటనే ఎంత వడ్డీ అనేది చూపిస్తుంది. ఎంత మనం మొత్తం అనేది కూడా వడ్డీ అసలు మొత్తం కలిసి కూడా మనకు చూపించడం జరుగుతుంది. సో ఇది మీరు ఒకసారి చెక్ చేయండి. 1 నిమిషం లోపే ఈ వడ్డీ అనేది మనము కనుక్కోవడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఈజీ. సో కాబట్టి మీరు ఎవరైతే వడ్డీ సంబంధించినటువంటి ఈ లెక్కలు మీకు అవసరమైనటువంటి వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లోనే చాలా సులువుగా ఎవరి అవసరం లేకుండా మీరు వడ్డీ లెక్కలు అనేది ఈ విధంగా చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరి వడ్డీ లెక్కలకు సంబంధించినటువంటి చాలా సులువైన పద్ధతి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.